కాకినాడలో అమ్మగారు, స్వామి నా చేయి చూడండి స్వామి. ఏమమ్మా అంటే, ఏం లేదు స్వామి, నాకు ఒక కూతురు ఉంది, నేనున్నాను. ఆమె ఇష్టం చెప్పింది, కొద్దిగా చెప్పి, నాకేం లేదు స్వామి, ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముందర ఒక కారు పెట్టుకుంటే అంత షెడ్ ఉండేట్లుగా ఉండి, ఆ ఒక కారు పెట్టుకొని ఆ కారుని నడపగలిగే సామర్థ్యం నాకు వస్తే చాలు. అది అవుతుందా లేదా చెప్పండి సార్. ఇప్పుడు దీన్ని ఆమె ఇప్పుడు అట్లా ఆలోచిస్తూ ఉందంటారా లేదంటారా? ఆలోచిస్తుందిగా. ఆమె ఊహలో, ఆమె భావనలో అది ఉందంటారా లేదంటారా? అదే కదా ఉంది ఆవిడకి. అంటే ఇప్పుడు ఒరిజినల్గా అది లేదు, ఒరిజినల్గా లేదు, అలా ఉండాలని అనుకుంటుంది. అంటే ఆ మనస్సు అలా అలా ప్లాన్స్ చేస్తుందిగా. అంటే ఒరిజినల్గా లేనటువంటి దానిని ఈ మనస్సు ఇలా కావాలని కోరుకుంటున్నది. అంటే ఒరిజినల్ లేని దాన్ని ఇట్లా కోరుకుంటుంది కదా. ఇది ఏమిటి ఇప్పుడు? ఇది ఈ మనస్సు యొక్క భావన, ఈ మనస్సు భావన. ఇది ఈ మనస్సు భావనతో ఇలా ఉంటే దానికోసమే కదా ఇప్పుడంతా చేస్తూ ఉంటుంది ఆవిడ. దానికోసం ఇట్లా చేస్తూ ఉంటే ఇప్పుడు దాంట్లో నీకు కొన్ని సునాయాసంగా నీకు సపోర్ట్ చేస్తాయి, కొన్ని కష్టంగా ఉంటుంది. అవుతుందని గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. కానీ వీళ్ళకేంటి, అలా కావాలని నిర్ణయం. ఆ నిర్ణయం వల్లనే కదా వీళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడేదాని పేరే దుఃఖము. ఆ ఇబ్బంది పడేదే కదా దుఃఖము. ఇప్పుడు దుఃఖాన్ని ఎవరు తెచ్చుకున్నారు? మనస్సే తెచ్చుకున్నది. దానికి సరిపేట్లో ఏదైనా కొంచెం కలిగితే వెంటనే సంతోషం. ఇప్పుడు సంతోషం కలిగేదానికి, దుఃఖం కలిగేదానికి మనస్సే కారణం. నీ నిజస్వరూపము సుఖమా దుఃఖమా? రెండు కాదు. రెండు కాదని నువ్వు తెలియాలంటే నువ్వు కనీసం ఇక్కడ విచారణ కావాలిగా. ఆ విచారణ కూడా ఉండదు లోకంలో ఉన్నప్పుడు. ఏమంటే ఇలా పడిపోతారు ఈ విషయంలో. ఇలా పడిపోయిన కారణం చేత ఆ మనస్సు ఊహించి ఉన్నటువంటి దాని గురించే వీడు ఆలోచన చేసే దాంట్లోనే కదా ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు వీడు ఊహాలోకంలో ఉన్నాడా, సత్యంలో ఉన్నాడా? అన్నాడు. పోనీ శుద్ధ మనస్సు అన్నా ఉందా? శుద్ధ మనస్సు రావడం అంటే ఏంటంటే, ఇక్కడ ప్రపంచంలో ఉండే విషయాలను కూడా కూర్చొని కొంతమంది చేస్తుంటే ప్లాన్స్ చేస్తారు కరెక్ట్గానే. ఇదట్లా అదట్లా అనేటువంటిది ప్లాన్స్ చేస్తాడు, కరెక్ట్గా ఏదో చేస్తాడు. అది మనస్సు యొక్క సూక్ష్మతను బట్టి ఉంటుంది అక్కడ జరిగే పనులన్నీ కూడా. మనస్సు చేత జరిగే పనులన్నీ సూక్ష్మతను బట్టి జరుగుతుంది. అది వాడు మనస్సుతో ప్లాన్స్ చేసి సక్రమంగా చేస్తాడు చూడండి. అవన్నీ కూడా మనస్సు యొక్క సూక్ష్మతను బట్టి ఉంది. అక్కడ అందరూ ఒకటే విధంగా ఆలోచన చేస్తారా? చేయలేరు. కానీ ఒకానొకడు చేసేటువంటి ప్లాన్స్ కానీ వాడి మనస్సు స్థిరంగా నిలబడం కానీ బాగా చేస్తాడు వాడు. వాడు ఎందుకు చేస్తున్నాడు అట్లా? వాడి ప్రారంధంలో ఉంది కాబట్టి కాదు. వాడి వాసనలు ఉన్నాయే, ఆ వాడి వాసనలలో ఈ బాగా ఆలోచించుట అనేటువంటిది బాగుపట్టింది వాడికి.
ఎట్లా ఆలోచించాలా, ఏ విధంగా చేయాలనేటువంటిది వాళ్ళ తల్లిదండ్రుల నుండినో వాడి సర్కిల్ నుండినో ఇవన్నీ ఉంటాయి. నేను ఒకసారి నేను ఇంకొక అతను, అంటే అతను నాకేం ఫ్రెండ్ కాదు, ఏం కాదు, కొద్దిగా హై ఫ్యామిలీ. సరే ఇద్దరు వెళ్తున్నాం. సరే మీరేం చేస్తారని మాట్లాడతాను. సరే నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు అప్పుడు ఏదో జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్ అనేది చెప్పినాను. సరే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు ఎవరుంటారు ఆఫీసరు? ఎవరో ఉంటారని చెప్పి, ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు అతను ఎట్లా ఆలోచిస్తున్నాడు? డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండేటువంటి అతను కావాలంటే ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ఉంటే ఆ ఆఫీసర్ కావచ్చునని అతను ఆలోచిస్తున్నాడు. అదే పక్కలో ఉండేవాడు వాడు అలా ఆలోచిస్తాడా? వాడు ఎందుకు అలా ఆలోచించాడు? వాసన. వాడి తల్లిదండ్రులు ఉండే స్థితి ఒకటి, తర్వాత వాడి సర్కిల్ ఉండేది ఒకటి, వాడు చదువుకున్నటువంటిది ఒకటి, వాడి ఎడ్యుకేషన్ ఒకటి, ఇవన్నీ వాడిపైన ఆ ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ వాడిని గురించే ఎవరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గురించి అని అన్నాం కదా, వాడు ఎంక్వైరీ చేసినట్టే ఇతను వాళ్ళ తల్లిదండ్రులకు 3వ సంతానం. ఇతను వాళ్ళ తల్లిదండ్రులకు 3వ సంతానం. సరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే ఎవరో ఒక అతను వచ్చిండి ఏంటంటే ఈ 3వ సంతానం పైన కంప్లైంట్ ఏదో చెప్తా ఉన్నాడు. వాడు అట్లా అన్నాడండి, ఇట్లా చేశాడండి అని. వీడు అన్నాడు, ఎవరు ఇప్పుడు వచ్చాడుగా వీడు, వాళ్ళు చెప్తా ఉండేది తప్పు నాన్న, నేను చెప్తా ఉండేది కరెక్ట్ అన్నాడు. రే నువ్వు లోపలికి పోని ఏంటన్నాడు. వీళ్ళు హై క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు. ఎవరు కంప్లైంట్ చేసేదానికి వచ్చాడే అతను భయపడుతుంటే అయ్యా మీరు చెప్పండి ఏం జరిగింది అన్నాడు. అతను అలా చేశాడండి, డ్రింక్ చేసి వచ్చి మా ఇంటి దగ్గర ఈ విధంగా కొంచెం మా అమ్మాయి ఉంటే మా అమ్మాయిని కొద్దిగా ఎట్లంటే అట్లా మాట్లాడాడు. ఇదేనంటే ఇది మీకు చెప్పాలంటే ఇంక ఇప్పుడు చూస్తాను మళ్ళీ ఈయన వచ్చి మమ్మల్ని ఏమనబోతాడో ఏమోనంటే, అయ్యా వీడి కథ నాకు తెలుసు, వాళ్ళ ఆయన అంటా అన్నాడు, వీడి కథ నాకు తెలుసు, మీరు వెళ్ళండి, వాడికి నేను ఎట్లా చెప్పాలనో బుద్ధి వాడికి నేను చెప్తానన్నాడు. వీడు చెప్తా ఉండే మాటను ఆయన పట్టించుకోలేదు, కొడుకు చెప్పే మాటను. ఎందుకంటే కొడుకు సంస్కారాలు ఈయనకు తెలుసు, ఈయనకు తెలుసు, ఈ వ్యవహారాలనే తెలుసు. కాబట్టి ఇది జరిగి ఉంటుందని వాళ్ళ తండ్రి నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి వాడి వాసనలు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు వాడు చెప్తా ఉండేది ఊహించేది అన్నీ బాగానే ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాడు. కానీ వీడి వ్యవహారంలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి లేదా? అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మనస్సు చేత చేస్తున్నటువంటివే. ఇప్పుడు హై స్టేజ్కి వెళ్ళడం అనేటువంటిది మనసు చేతనే చేస్తూ ఉంది, పనికిరాని స్థాయికి వెళ్ళడం అనేది మనసు చేతనే చేస్తూ ఉంది. ఇదంతా చేస్తాండేది ఎవరు? మనస్సే, అశుద్ధ మనస్సు. అవునా? ఈ అశుద్ధ మనస్సు అనేటువంటిది ఇలా జరుగుతుంది. ఈ అశుద్ధ మనస్సు యొక్క ప్రభావము ఈ సృష్టిలో మంచి పని చేసేటట్లుగాను సూక్ష్మంగాను ఆలోచన చేస్తుంది, పనికిరాని పని చేసే దాంట్లో కూడా సూక్ష్మంగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు రాజకీయాలలో నెగ్గాలని అనుకోండి, ధర్మబద్ధంగా ఆయన జయప్రకాష్ నారాయణన్ గారు వారు పాల్గొన్నారు. అన్నింటిలో కూడా పాల్గొనేటట్లుగా ఎవరిని పెట్టినాడు. ఏం జరిగింది ఆయనకి? ఆయనే గెలవలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, సిపిఐ నారాయణ అని ఒక అతను ఉన్నాడు.
ఆయన ధర్మబద్ధంగా మాట్లాడాడు. మాట్లాడితే ఏం చేశారు తెలుసా? వేరే వాళ్ళు పట్టుకొని ఆయన కొట్టినారు. సిపిఐ ఆయన ఎమ్మెల్యే అతను బయట వచ్చిందరు ఎక్కడో పట్టుకొని కొట్టినారు, చెయ్యి ఇరిగింది. తర్వాత మళ్ళీ ఏం చేశారు తెలుసా? ఆయన కరాటే నేర్చుకున్నాడు. ఆయన తర్వాత నేర్చుకున్నాడు కరాటే. ఎందుకు మీరు కరాటే నేర్చుకున్నారని అడిగితే ఆయన చెప్పాడు, నన్ను నేను కూడా రక్షించుకోవాలి కదా. చూడండి, ఒక ఎమ్మెల్యే ఉండి కూడా తనను రక్షించుకునే దానికి అంగరక్షకులు వాళ్ళందరూ ఉండినా కూడా ఇప్పుడు మళ్ళీ తను నేర్చుకుని అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంటే ఎదురుగా జరిగేటువంటి వ్యూహాలు ఏంటంటూ ఉంటాయి. ఇదంతా చేస్తాను ఎవరు? మనస్. ఈయన మనస్సును బట్టి ఎదుటివాడి మనస్సు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది ప్లాన్స్ కొని చేస్తుంది, అది ప్లాన్స్ కొని చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నదిగా. ఇదంతా ఊహా ప్రపంచమేనా లేకపోతే సత్యమా? ఊహా ప్రపంచంలో ఉండేటివి సత్యంగా అయిపోతున్నట్లుగా ఇక్కడ అయిపోతుంది. దానివల్ల వీడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఇది ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి ఎంత టాలెంటెడ్గా మాట్లాడతారు వీళ్ళు తెలుసా? అంత టాలెంట్గా మాట్లాడతారు. ఒకసారి నేను రోడ్లో వెళ్తున్నాను. వేరే ఒకతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను నేను కలిసి ఇద్దరు వెళ్తున్నాం. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అతనికి ఎవడో డబ్బులు ఇచ్చేదానికి తీసుకొచ్చిండాడు. ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఏమంటే ఎవరతను అంటాను. ఆయన ఏం కాదు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే అప్పుడు ఆయన బ్యాగ్ తీసి ఆయన చేతికిచ్చాడు. నాకు తెలియదు ఇదేంటి అనే విషయం. ఏందో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను అనుకున్నాను, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటారు, వీళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటారండి. ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించదు. పక్కలో సీట్లో కూర్చుంటాను కూడా అయినా వినిపించదు. ఎంత సూక్ష్మంగా మాట్లాడతారంటే నిజంగానే నాకు రాదు అది. వాళ్ళకు కూడా అట్లాగే ఉంటుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళే కదా. ఏం లేదు, ఏదన్నా చెప్తుంటారు వాళ్ళు. నేను ట్రై చేస్తా ఏమన్నా విందామా అని. నాకేం వినిపించదు. ఎంత ఇదిగా మాట్లాడతారు వాళ్ళు అనేటువంటిది నాకు తెలుసు. టాలెంట్. ఈ పనులు అట్లాగా ఉంటాయి, ప్రపంచంలో చేసే పనులు కూడా అట్లాగా ఉంటాయి. మనతో కలిసే ఉంటారు, వేరే పనులు ఏంటంటో చేస్తూ ఉంటారు. చిన్న వాళ్ళ నుంచి పై వాళ్ళ వరకు చూసుకోండి, మీరు అన్ని పనులు ఇలాగే జరుగుతారు. ఇదంతా చేస్తా ఉండదు ఎవరు? ఏ మనస్సు? దాన్ని ఏమంటారు? అశుద్ధ మనస్సు. ఇప్పుడు ఈ విచారణ అంతా మనం ఎందుకు చేస్తున్నామంటే నువ్వు శుద్ధ మనస్సును తెలుసుకో. నువ్వు శుద్ధ మనస్సును తెలుసుకుంటే ఈ అశుద్ధ మనస్సు నుంచి జరిగేటువంటిది నేను కాదని నువ్వు ఉండగలుగుతావు. నువ్వు శుద్ధ మనస్సును గుర్తిస్తే అశుద్ధ మనస్సు నుండి బయటపడతావు. అందుకోసం ఈ విచారణ. ఈ అశుద్ధ మనస్సు ఉన్నదే ఇప్పుడు 3 వస్తాయి ఇక్కడ. 1 అశుద్ధ మనస్, 2 శుద్ధ మనస్, 3 సచ్చిదానందం లేదా తెలివి. 3 ఉన్నాయండి ఇక్కడ. మీరు ఒరిజినల్ ఏంటి? సచ్చిదానంద స్వరూపం. మీరు ఒరిజినల్. ఇప్పుడు మీరు అశుద్ధ మనస్సు నుండి శుద్ధ మనస్సులోకి రావాలి. శుద్ధ మనస్సులో నుండి అప్పుడు సచ్చిదానంద స్వరూపానికి నిలబడతారు. ఈ అశుద్ధ మనస్సును గుర్తించి నేను శుద్ధ మనస్సునని కదా ఉండాలి కదా. ఉంటే కదా నువ్వు అశుద్ధ మనస్సు నువ్వు జయించగలుగుతావు. నువ్వు అశుద్ధ మనస్సును నువ్వు అసలు గుర్తించకుండానే నేను తెలివిని అని ఉండాలంటే కుదురుతుందా?
ఇప్పుడు ఇక్కడ చేస్తుంటే విచారణ దీని ప్రభావం ఏంటంటే, నాయన ఇది సచ్చిదానందము, ఇది శుద్ధ మనస్సు, ఇది అశుద్ధ మనస్సు అనే మూడింటిని గురించి ఎప్పుడైతే విచారణ చేస్తావో, విచారణ ఎప్పుడు చేస్తావో అప్పుడు నేను తెలివి స్వరూపము అనేటువంటిది వీడికి ముందు కావాలా. నేను తెలివిగా ఉండుట, నేను తెలివి స్వరూపం అనేటువంటిది వీడికి కావాలి. తర్వాత నేను తెలివి స్వరూపంగా స్థిరపడాలంటే ఈ అశుద్ధ మనస్సు అనేటువంటిది వీడి ఇందుకు ఆల్రెడీ చేసేసి ఉన్నాడు. అవి వాసనలన్నీ ఉన్నాయి. ఆ వాసనలన్నింటినీ ఇదేమి సోపేసి కడిగేస్తే పోయేటట్లుగా పోయేది కాదు ఇది. కాబట్టి ఏం చేయాలి? ఆ అశుద్ధ వాసనలన్నీ వస్తాయి. ఈ అశుద్ధ వాసనలన్నీ వచ్చినప్పుడు వాటిని ఇది నేను కాదు అని ఉండగలగాలి. ఇది 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 ప్రాక్టికల్కి సంబంధించినటువంటి అంశం. చూడండి ఎట్లా ఉందో. అంటే ఏంటి? అశుద్ధ వాసనలు వస్తాయి. నువ్విప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ సంకల్పం చేసేదాన్ని తగ్గించేసేయాలి. ఇప్పుడు సంకల్పం చేయడం తగ్గించాలంటే ఇప్పటికిప్పుడు కుదరదు. అందుకే కర్ణుడిని వెళ్ళి అడిగాడు శ్రీకృష్ణుడు, ఏమని? నువ్వెవరు అనుకుంటున్నావు? కుంతీదేవి కుమారుడయ్యా నువ్వు, ప్రథమ కుమారుడు. ధర్మరాజు కూడా నిన్ను అన్నాన్ని పిలుస్తాడు, వచ్చేసి పక్క అన్నాడు. తెలిసిందే లేదా సత్యం? సత్యం తెలిసింది. సత్యం తెలిసిన వెంటనే లాస్ట్ కన్నా వచ్చినాడా? లాస్ట్ కూడా రాలేదు. ఏమన్నాడు? నేను రావడం అనేటువంటిది ధర్మం కాదు అని అన్నాడు. నేను రావడం ధర్మం కాదన్నాడు. ఎందుకు ధర్మం కాదన్నాడు? అవన్నీ వాసనలన్నీ ఉన్నాయి అక్కడ, అవునా? ఆ వాసనలన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా సరే చూడండి, కర్ణుని ఎక్కడన్నా చూడండి, కర్ణునికి తెలుసు నేను కుంతి పుత్రుడును అని తెలుసు, నేను సుక్షత్రియుడునని తెలుసు, సూర్య భగవానుని పుత్రుడునని తెలుసు. అయినా మాట్లాడినప్పుడు నన్ను సూతపుత్రుడని అంటున్నారని అన్నాడా? లేదా నేను సుక్షత్రియున్నయ్యా, సూర్యుని పుత్రున్నయ్యా అని అన్నాడా? అలాగే నీవు తెలివి స్వరూపం, నీవు తెలివి స్వరూపమై ఉండి నువ్వు వ్యవహారం అంతా ఎట్లా ఉండదు? అశుద్ధ మనస్సు వ్యవహారములు ఉంది. ఉందా లేదా? వీటన్నింటినీ అక్కడ ఆ పాత్రల రూపంగా చూపించడం, వేరే ఇంకేమీ లేదు. ఇప్పుడు చూడండి, ఎంతసేపు నేను అట్లాంటివన్నీ, నా కులం అది, నా గోత్రం ఇది, నేను ఫలానావన్నీ, నేను ఇవన్నీ జరుగుతున్నదంతా ఏంటి? అశుద్ధ మనస్సు యొక్క వాసనారూపమైనటువంటిదే. ఏమంటే దీన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలన్నా వద్దా? నీకు ప్రయత్నం చేయకుండానే ఈ విచారణ లేకుండా ఆధ్యాత్మిక విచారణ లేకుండా నీకు అక్కడ దాన్ని అధిగమించడం కుదురుతుందా? నీ రక్తము ఒకటే, నా రక్తము ఒకటే. వీళ్ళు అంటారు బాగానే ఉందప్ప, నువ్వు సమానమే నేను సమానమే అని అంటారు. బాగానే ఉందయ్యా, నేను కాదని చెప్పట్లేదు. రక్తం ఒకటే. నీ బుద్ధులు, నీ బుద్ధి నా బుద్ధి ఒకటే. రక్తం ఒకటే కావచ్చయ్యా, రక్తం కూడా ఒకటే. ఎక్కడ రక్తం కూడా ఇంకా చూస్తే ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏ పాజిటివ్ అని, బి పాజిటివ్ అని, బి నెగిటివ్ అని, ఏ నెగిటివ్ అని, ఓ పాజిటివ్ అని, ఇట్లా ఏబి ప్లస్ అని, ఏబి ఎన్నెన్ని ఉన్నాయి. నీకు కనిపించేది సత్యమైపోతుందా? నీ లోపల ఎన్నున్నాయి అని గమనించాల్సిన పని లేదా? ఇవంతా ఏంటి? నీ మనస్సు చేత చేయబడిన, నువ్వు పెట్టుకో ఉండేటువంటి సంకల్పాలన్నీ. ఎంత అయింది టైము? అందులే టైం ఇంకా
కాబట్టి ఈ మనస్సు చేస్తున్నటువంటి అశుద్ధ సంకల్పాలు ఇవి అని గుర్తించాలి. తర్వాత శుద్ధ మనస్సు అనేదాన్ని గుర్తించాలి. శుద్ధ మనస్సును గుర్తించేదానికే మనం పంచీకరణంలోకి వెళ్ళాలి. పంచీకరణంలో శుద్ధ మనస్సు ఎట్లొచ్చింది అనేటువంటి తెలిసింది. ఆ శుద్ధ మనస్సే నువ్వు, ఆ శుద్ధ మనస్సే నువ్వు. అప్పుడు తెలివి నువ్వు అవుతావు. తెలివి అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ శుద్ధ మనస్సుకు కూడా అతీతమైనది తెలివి. శుద్ధ మనస్సుకు కూడా అతీతమైనది తెలివే. బాగా ఆలోచన చేయండి. శుద్ధ మనస్సు కూడా అతీతమైనది అంటే ఇప్పుడు ఏంటి? ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అశుద్ధ మనస్సు నుంచి వచ్చింది. ఈ సృష్టి అంతా అశుద్ధ మనస్సు. ఇప్పుడు నువ్వెవరు? శుద్ధ తెలివి. శుద్ధ తెలివి. శుద్ధ తెలివి అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడనే ఇది దైవీ శక్తి. ఫస్ట్ వచ్చింది దైవీ శక్తి వచ్చిందిగా. దైవీ శక్తి అదేమిటి? సత్వ రజస్తమో గుణాల రూపంగా ఉంది. ఆ దైవీ శక్తియే ఇప్పుడు ఏంటంటే దాంట్లో సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఏమండి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటిది సత్వగుణం అంటే సుఖం, జ్ఞానం. సత్వగుణము సుఖము, జ్ఞానము కదా. ఏదో ఒకటి కరెక్ట్గా నిలబడదు. సుఖము, జ్ఞానము సత్వగుణంతో కలుగుతుంది. రజోగుణంతో విక్షేపము, దుఃఖం కలుగుతుంది. తమో గుణంతో తమో గుణం వచ్చేసి ఆవరణం, మోహం. మీకు ఎప్పుడైనా సరే సుఖము, జ్ఞానం కలుగుతుంది అనుకో, అప్పుడేమున్నట్లు? సత్వగుణం ఉంది అంతే. మీకు ఎక్కడైనా సుఖం కలిగింది, సత్వగుణం ఉంది. సుఖం కలిగిందంటే సత్వగుణం ఉందంతే. సుఖం కలిగింది, జ్ఞానం గురించి కూడా కలుగుతూ ఉంది. అది ఏ జ్ఞానం అన్నా కలగనిలే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన సత్వగుణమే. లౌకికంగా ఉండేటువంటి సూక్ష్మ విషయాలకు సంబంధించిన జ్ఞానం కలిగిన సత్వగుణమే. ఏది కలిగినా సత్వగుణమే. తర్వాత మీకు విక్షేపం కలిగింది అని అనుకోండి. విక్షేపం, మీ మనస్సు బాగలేదు, నా మనస్సు ఏం బాగలేదండి ఈరోజేమో అంటే అప్పుడు ఏముంది? రజోగుణం ఉంది. నువ్వు దుఃఖపడుతూ ఉండవు, ఏముంది? రజోగుణం ఉంది. నీకు మోహావేశం పట్టుకునేది. మోహావేశం, మోహావేశం అంటే ఇట్లాగే జరగాలి, ఇదే విధంగా ఉండాలి, ఇది స్పష్టంగా ఇట్లా ఉండాలి అనేది. అది ఏ విషయంలో కానీ లేండి. దేవుని పూజ ఇట్లాగే జరగాలయ్యా. దేవుని పూజ చూడు, నీకెందుకయ్యా, నేను తెప్పిస్తా, నువ్వు తెప్పించద్దు, ఇట్లాగే జరగాలి. అదేంటది? తమో గుణం. ఎందుకంటే ఈ మనస్సు అట్లా పెట్టింది. కొడుకును నువ్వు ఇట్లాగే ఉండాలి,
నువ్వు ఇట్లాగా ఉండాలి కూతుర్ని, ఇవంతా ఏంటివే? తమోగుణం. నువ్వు ఎక్కడన్నా తీసుకో. మోహం వచ్చిందా అది ఆవరణ చేత ఏర్పడి వచ్చినటువంటిది ఎక్కడ జరిగినా. కాబట్టి సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటి వ్యవహారాలే జరుగుతున్నది. మీరు ఎక్కడ చూసినా మూడింటి కంటే భిన్నంగా ఏం లేదు. ఆ మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చింది? మాయ నుంచి. అంటే ఇదేంది ఇది? అంటే ఈ సత్వగుణం ఉండినా, రజోగుణం ఉండినా, తమోగుణం ఉండినా మాయ నుంచి వచ్చింది. అంత మాయే, అంత మాయ. అంటే నిన్ను అలా వశపరుచుకున్నది మాయాశక్తి. నిన్ను అలా వశపరుచుకు, నువ్వు వశపడినట్లుగా ఉండవా, లేదా నువ్వు దాంట్లో ఏదో చేసేస్తున్నట్లుగా ఉండవా? నేను ఏందో చేస్తా ఉండానని నువ్వు ఉండవు. ఎందుకు తెలుసా? నువ్వు నిష్ప్రతియోగి బ్రహ్మ అని నీకు తెలియట్లా. అంటే నువ్వు తెలివి స్వరూపమని నీకు తెలియట్లేదు. అది పరిస్థితి. ఇప్పుడు ఆ దైవీ శక్తియే విశిష్ట స్వరూపం కదా, అంటే తెలివి రూపంగా ప్రకటమవుతా ఉంది. తెలివి రూపంగా ఉందిగా. తెలివి అంటే ఏంటి? సచ్చిదానందం. సచ్చిదానందం కదా. ఉన్నటువంటిది ఒరిజినల్ సచ్చిదానందం ఒకటి ఉందండి. సచ్చిదానంద విశిష్ట స్వరూపం అంటే సత్వరజస్తమ గుణాలతో కలిసి ఉంది. ఇప్పుడు సత్ చిత్ ఆనందం ఆ ఉన్న తత్వాన్ని ఎట్లుందంటే, అది యాక్చువల్గా సత్ చిత్ ఆనందము అనేటువంటి దాన్ని మనం ఇట్లా అని చెప్పడానికి కాదు, కానీ మనము గుర్తించుట కొరకు, మన మనస్సు చేస్తుందే ఈ గొప్ప గొప్ప కార్యాలన్నీ ఇలా చేస్తుండేదాన్ని గుర్తించేదాని కొరకు మహర్షులు దానిని సత్ చిత్ ఆనందము అని దానికి పేరు పెట్టినారు. వాళ్ళు యాక్చువల్గా దానికి పేరు కూడా లేదు. దానికి పేరు ఎక్కడుంది? పేరు పెట్టాలంటే విషయం ఉంటే కదా విషయానికి పేరు ఉంటుంది. అది అసలు విషయమా అవునా కదా? ఎట్లుంది? తెలివి. నీ తెలివిని చూపించి చూద్దాం. ఆ తెలివి సామర్థ్యాన్ని గురించి పోనీ చూపించి చూద్దాం. అంటే వాడు చేసే పనిని బట్టి వాడి తెలివి సామర్థ్యాన్ని చెప్పచ్చు. దెన్ ఐక్యూ క్యాల్కులేట్ చేస్తారు. 90 ఉంది, అబ్బా 92. వివేకానంద స్వామి వారికి 97 ఏమో ఉండేదట. అంత ఐక్యూ ఉండడం అనేటువంటిది మహా కష్టం. మీ అందరికి కూడా ఐక్యూ ఉంటుంది. మీకు కూడా కొన్ని విషయాలు తెలుసు కదా, విషయాలు తెలుస్తుంది. దాన్నే ఐక్యూ అంటారు. సరే, ఇప్పుడు శాస్త్రం ఏం చేసిందంటే, శాస్త్రం అంటే మహర్షులు ఏం చేశారంటే, నీ మనస్సు గుర్తించేదానికి, ఉన్న సత్యాన్ని గుర్తించేదానికి, ఆ తెలివిని గుర్తించేదానికి, ఆ తెలివికి సత్ చిత్ ఆనందం అని నామకరణం చేసినారు. వేదమాతలో ఉన్నది, వేదమాతలో వచ్చిందంటే మహర్షులు చెప్పినటువంటిది, పరమాత్మ భావంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటిది సత్ చిత్ ఆనందం. దాన్నే అద్వితీయం అనేది కూడా ఉంటుందన్నమాట. దాన్ని అవ్యయం అని కూడా అనొచ్చు. అద్వితీయము, అవ్యయము. ఈ అద్వితీయము అవ్యయం అనేటువంటి ఉండదు చూడండి. దీన్ని ఏమంటారంటే ఈ సత్ చిత్. ఇప్పుడు మీరు చూడండి, ఉన్నారా? నేనున్నాను అంటున్నారుగా, నేనున్నాను అంటున్నారు. కానీ శరీరం ఉంది కాబట్టి నేనుండానని మీరు శరీర భావనను కూడా జోడించి చెప్పినారు. శరీర భావాన్ని కూడా జోడించి చెప్పినారు. కానీ నేను ఉండానని చెప్పింది శరీరం కాదు, శరీరం చెప్పలేదు. నీకే తెలుసు. ఏమని తెలిసినా ఈ శరీరం నేను కాదు. నేను చెప్తా ఉండేవన్నీ వేరే, ఈ శరీరం నేను కాదు అని నీకే తెలుసు కొంచెం ఆలోచన చేస్తే. కానీ నేనున్నానయ్యా అంటావు. అంటే ఏంటి? ఎత్తుకుంటా నేను దీన్ని పట్టుకుంటావు.
నేను అని అంటా ఉండేది వేరే, కానీ నేనని నువ్వు శరీరంతో కలిపి చెప్తున్నావు. అవునా? బాగా గమనించండి. అవునా? తర్వాత తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకుంటానన్నయ్య. నేను తెలుసుకుంటున్నానంటే నువ్వు శరీరంతో కలిపి చెప్తా ఉన్నావు. ఈ మెదడుతో నా మెదడు ఎంత అనుకుంటున్నాను అని అంటున్నావు లేదా? అంటే ఏం చేసినావు? రెండింటినీ కలిపేసినావు. దానినే అధ్యాస అంటారు. దానినే ఇప్పుడు రెండింటికి యాక్చువల్గా ఒకదానికొకటి కలిసినట్లుగా అయిపోయినారు. దానిని ఏమంటారంటే తాదాత్మ్య సంబంధం. ఏమిటి? తాదాత్మ్య సంబంధం. సంబంధాలు అనేటువంటివి వాటినన్నింటినీ క్లాసిఫై చేశారు. సమవాయ సంబంధము, సంయోగ సంబంధము, తాదాత్మ్య సంబంధం అని. సమవాయ సంబంధం అని అంటే ఏంటంటే, ఈ గుడ్డ ఉందని అనుకోండి, ఈ గుడ్డకి అడ్డము నిలువు ఉన్నాయి లేదా? అడ్డం నిలువు ఉన్నాయి పోగులు. ఈ అడ్డము నిలువు పోగులు ఉంటేనే గుడ్డ నిలబడి ఉంది. అంటే సమవాయ సంబంధం. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. సమంగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ సంబంధం ఉంది. ఈ సంబంధం నిలబడి ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ గోడ నిలబడి ఉంది. గోడ నిలబడి ఉంది అని అంటే ఇటుకలు, సిమెంట్ వాటన్నింటి సంబంధం కలిగి ఉందా లేదా అక్కడ? ఇవన్నీ మళ్ళీ మీద రెండు వస్తాయి. తర్వాత ఇది సమవాయ సంబంధం. తర్వాత సంయోగ సంబంధం. ఇప్పుడు ఒక పక్షి వచ్చి చెట్టు పైన వాలింది. చెట్టు అంతా కూర్చున్నదా? చెట్టులో ఒక్క జాగాలో కూర్చున్నది. ఆ ఒక్క జాగాలో కూడా తన కాళ్ళతో పట్టుకునింది అక్కడ. అంతేనా? పక్షి అంతా కూడా కూర్చోలా, దాని కాళ్ళు మాత్రమే కూర్చున్నాయి. అంటే ఇప్పుడు ఆ చెట్టులో ఉండేటువంటి ఒక భాగానికి ఆ కాళ్ళకు రెండింటికి కలిగి ఉందే సంబంధం. అది సంయోగ సంబంధం. సంయోగ సంబంధం. ఇప్పుడు మనం ఉండామే, ఇప్పుడు తెలివి స్వరూపం ఉంది కదా, తెలివినే సచ్చిదానందం అంటున్నాం. ఆ తెలివి ఈ శరీరం సమవాయ సంబంధమా సంయోగ సంబంధమా అంటే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఒక్కొక్క దాన్ని అంగీకరించినారు. కొంతమంది సమవాయ సంబంధాన్ని, కొంతమంది సంయోగ సంబంధాన్ని అంగీకరించారు. అయ్యా రెండు సరిపోవు. ఎందుకంటే ఇది తాదాత్మ్య సంబంధం. తాదాత్మ్య సంబంధం చేత ఉంది. అంటే ఏంటి? రెండు కలవవు, ఒకదానికొకటి కలవవు, కానీ కలిసిపోయినట్లుగా ఉన్నాయి. ఆత్మ కలవదు, ఇది దాంట్లో కలవదు. ఇదేమో చీకటి వెలుగులు వంటివి రెండు. శరీరము అనాత్మ, ఆత్మ ఆత్మస్వరూపమేమో జ్ఞానస్వరూపం. దాన్నే ఉంది చూడు కర్మ జ్ఞానం గురించి. ఆత్మస్వరూపమేమో ప్రకాశం, ఇదేమో అప్రకాశం. అంటే చీకటి వెలుగులు రెండు ఒక జాగాలో ఉంటాయా? మసక చీకటి ఉంటుందయ్యా. మసక చీకట్లు ఏముంటుంది? అలా కలిసిపోయింది. మసక చీకటిలోనే కదా నీకు ఒకదాన్ని చూసి ఇంకోటిగా అనుకుండేది నువ్వు. అవునా కదా? అలాగే ఇక్కడ కూడా ఏమైపోయిందంటే నీ సహజత్వమైనటువంటి స్వరూపం ముందు చూడండి. నీ సహజత్వమైన స్వరూపాన్ని అంటే సత్ చిత్ ఏదైతే ఉన్నదో, సత్ చిత్ ఆనందం అనేటువంటిది నీ సహజ స్వరూపం. సత్ చిత్ ఆనందం, ఆనందమే. దీన్ని ఏమంటారంటే అవ్యయం అని అంటారు. అవ్యయం అని అంటే అది ఎంత ఉంది అని చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. ఈ దీంట్లో నీ సహజత్వ స్వరూపం అనేటువంటిది అది ఎంత ఉంది?
తెలివి నీ బుర్రలో ఉందా, లేకపోతే తెలివిలో నీ బుర్ర ఉందా? నిన్ననే ప్రశ్న వేశాం, నీ మనస్సు తెలివిలో ఉందా, తెలివిలో నీ మనస్సు ఉందా అని. తెలివిలో మనస్సు ఉంది అంటే ఇప్పుడు తెలివి ఎంత ఉంది? అసలు ఈ బ్రహ్మాండమే తెలివిలో ఉంది. అప్పుడు నీ తెలివి స్వరూపం ఎంత? దాన్ని చెప్పడానికి వీలు కాదు. ప్రపంచాన్ని నువ్వు క్యాల్కులేట్ చేయొచ్చు. అందుకని దీన్ని ఏమంటారంటే పరిచ్ఛిన్నం అంటారు. పరిచ్ఛిన్నం అంటే దానిని ఇంత అంత అని లెక్క వేసేదానికి వీలవుతుంది. తెలివిని లెక్క వేయడానికి కుదరదు. ఈ ఐక్యూ గురించి చెప్పట్లా నేను ఇప్పుడు. ఈ ఐక్యూ అంటే మనస్సుతో చెప్పేటువంటిది ఐక్యూ, మనస్సుతో చెప్పేది ఐక్యూ. ఈ మనస్సు కంటే వెనకాల ఉండేటువంటిది తెలివి. ఆ తెలివిని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ ఈయన పట్టుకొస్తాడు, ఎంతో ఒకటి పట్టుకొని వస్తాడు, నాకు దాన్ని అడ్డం పెడతాడు వచ్చి. అందుకని ఆ విషయాలు నేను పట్టించుకోకుండా ముందుకు పోతుంటా. ఇప్పుడు ఏంటంటే ఆ తెలివి ఉందే, అది నువ్వు, అది ఒకటే, రెండా, మూడా, నాలుగా? అది ఒకటి. ఇప్పుడు మీ అందరిలో ఉండేటువంటిది తెలివి ఒకటే, వేరు వేరా? ఆ తెలివి నువ్వు, అది ప్రజ్ఞానం, అది ప్రజ్ఞానం. సరేనా? అంటే తెలివి రూపంగా అన్నింటికి ఆధారంగా ఉండేది ప్రజ్ఞానం, అది తెలివి. సరే, ఆ తెలివిని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ తమో గుణం ఉందే, ఈ తమో గుణం వచ్చి ఫస్ట్ అటాక్ చేస్తుంది. ఫస్ట్ అటాక్ చేస్తే ఏమైపోయింది? ఇప్పుడు అది ఆవరించిపోయింది. తమో గుణం ఎప్పుడైతే దానిపైకి వచ్చిందో అప్పుడేమైపోయింది? అంతటా ఉండే తెలివి అనేది ఇప్పుడు అటాక్ అయిపోయింది. దేని చేత? తమో గుణము చేత అటాక్ అయిపోయేటప్పటికీ ఆవరించిపోయింది. ఈ అంతటా ఉండేటువంటిది తెలివి అనేది పోయింది ఇప్పుడు. అయినా ఈ మందాంధకారములో, అంటే దాన్ని మసక చీకటి అంటున్నాక, ఆ మసక చీకటిలో ఆ మందాంధకారం ఉందిగా, ఆ మందాంధకారములో నీకు ఎంత చీకటి కప్పినా వెలుగు ప్రభావం పనిచేస్తూ ఉంటుందా, ఉండదా? కొద్దిగా ఉంటుందిగా వెలుగు ప్రభావం. అట్లాగే ఈ తమో గుణము ఎంత కప్పినా నేను అంటున్నారు లేదా? నేను అంటున్నావు, కానీ ఆ నేనును నువ్వు నిజమైన తెలివిగా ఉండంటున్నావా? దీంతో కలిపి అంటున్నావు, అవునా? ఒక్క నిమిషం ఉండండి. ఈ కరెంటు పోతే ఈ వ్యవహారాలన్నీ ఇలాగ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మందాంధకారములాగానే ఇక్కడ కూడా రెండు కలిసిపోయి ఉన్నాయిగా. ఈ రెండు కలిసిపోయి ఎంత కప్పినా తమో గుణము ఎంత కప్పినా నేను అనేదాన్ని పూర్తిగా ఆవరించలేదు. అది ఆవరించలేదు. 3వ అధ్యాయంలో ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. అక్కడ చెప్పాలి, వివరంగా చెప్తే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇవన్నీ అక్కడ రావాలి. అవన్నీ చెప్పేంత ఓపిక వీళ్ళకు ఉంటుందా? వినే వాళ్ళకు ఓపిక అట్లుంటుందా? క్లాస్ కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇది
ఉపన్యాసం అని చెప్పి పెట్టి ఆ ఉపన్యాసంలో ఇది చెప్పినా మనకు ఎవడని వింటాడా? అందుకే ఇది క్లాస్, ఇది క్లాస్. వాళ్ళది ఉపన్యాసం, మంది ఉపన్యాసం కాదు, శాస్త్ర విచారణ. సరే, ఇప్పుడేంటి? ఈ తమో గుణం ఆవరించిన కారణము చేత నేను అనేది తెలుస్తూ ఉంది, కానీ నేను అనేది పూర్తిగా తెలియట్లేదు. అవునా? ఆవరించేసింది, పూర్తిగా తెలియటలేదు. ఆవరించేసిందే లేదా? ఇప్పుడు నేను అనేది నీకు బాగా తెలియాలనుకో, ఏం చేయాలి? ఇప్పుడు ఆవరణ పోతే నీకు బాగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు పోగొట్టుకోవాల్సిన దేన్ని? ఆవరణను పోగొట్టుకోవాలి. ఆవరణ తమోగుణం నుంచి వచ్చింది. ఆ తమోగుణం నుంచి వచ్చిన ఆవరణ పోవాలంటే వేదాంత వాక్యాలు విచారణ చేస్తే ఆవరణ పోతుంది. మహావాక్య విచారణతో అది పోతుంది, ఆవరణ పోతుంది. లేకపోతే పోదు. నువ్వు ఇంకేమన్నా చెయ్యి, ఏమి చేయాలి? ఇప్పుడు పచ్చిమిరపకాయ తింటున్నావంటే, పచ్చిమిరపకాయ తింటే ఏముంటుంది? కారం ఉంది. ఇప్పుడు కారం తగ్గించుకునేదానికి ఇప్పుడు నువ్వేం చేసినావంటే సాంబార్ రుచి చూస్తున్నావు, పోతుందా? ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయ కారం తగ్గాలంటే నువ్వేం చేయాలా? నోటిలో చక్కెర లేదా బెల్లము, కలకండ, అంటే చక్కెరకు వ్యతిరేకమైన దానిని వేస్తే అప్పుడు దాని ప్రభావం ఉపశమనం అవుతుంది. అవునా? అట్లాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆవరణ దోషాన్ని మనం తగ్గించుకోవాలంటే ఆవరణకు వ్యతిరేకమైనటువంటి వేదాంత మహావాక్యములను శ్రవణం చేస్తే అప్పుడు నీకు ఆవరణ దోషం పోతుంది. ఆవరణ దోషం పోతుంది, కానీ నువ్వెవరో తెలియదు నీకు. ఇప్పుడు ఆ చక్కెర కలకండ వచ్చి కారమును తగ్గించినాయే, కానీ నీ నాలుకను ఏమన్నా ఒరిజినల్గా చేసి పెట్టేయాలి. నువ్వు ఆల్రెడీ ఉన్నది నాలుక యొక్క సహజత్వం ఉంటుంది, దానిని కూడా నువ్వు విచారంలో తెలుసుకోవాలా. అందుకే లక్ష్యార్థమని వాచ్యార్థమని రెండు ఉన్నాయిగా మహావాక్యాలకు. తత్పద వాచ్యార్థము, త్వంపద వాచ్యార్థము చెప్పుకున్నాం. దేంట్లో? తత్వబోధలో వాచ్యార్థము, లక్ష్యార్థం. లక్ష్యార్థం అనేది ఆ ఉన్న ఒరిజినల్ తత్వాన్ని లక్ష్యార్థం అంటుంది. ఎందుకంటే లక్ష్యార్థం అనిందే కానీ ఇది అని చూపించలేదు అది. అందుకని నీకు లక్ష్యం అని చెప్పింది అది. నీకు లక్ష్యం అంటే నువ్వు అది అని చెప్పింది. అందువలన ఈ ఆవరణ దోషం పోవాలంటే ఖచ్చితంగా నువ్వు మహావాక్యాల దగ్గరికి పోతేనే పోతుంది, అంతవరకు పోతుంది. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఆనంద అద్వితీయాలు. ఆనందము అద్వితీయం. చూడండి, ఇప్పుడు మీరు సుఖంగా దుఃఖంగా ఉండరా లేదా? సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఈ సుఖము దుఃఖం అనేటువంటిది ఉందే మీకు తెలియబడుతుందిగా. ఎప్పుడు దుఃఖంగానే ఉండాలా మీరు? లేరు కదా. అంటే ఇప్పుడు ఏమీ చెయ్యకుండా ఉన్నప్పుడు, అంటే మీకు దుఃఖం, ఒకవేళ దుఃఖంలో కూడా ఉన్నారనుకోండి, కొంతసేపటికి దుఃఖం తగ్గుతుందా తగ్గదా? ఎందుకు తగ్గింది? అంటే నువ్వు నిజస్వరూపం, నేను సచ్చిదానంద స్వరూపం కాబట్టి దుఃఖం తగ్గింది అని తగ్గిందా? జనరల్గా చెప్పండి. నీకు దుఃఖం దేనివల్ల వచ్చింది? మనశ్శత వచ్చింది. ఆ మనస్సు ఉపశమనమైతే ఆ దుఃఖం పోయింది. మనస్సు దుఃఖ విషయముల చేత ఉన్నప్పుడు నీకు దుఃఖం ఉంది.
ఆ మనస్సు ఆ దుఃఖ విషయములు ఉపశమించగా, అంటే కొంచెం అణిగినాయి అవి. అప్పుడేమైంది? సుఖం వచ్చిందా? దుఃఖం పోయింది. దుఃఖం పోయింది. నీ సహజ లక్షణం ఉంది చూడు, నీ సహజ లక్షణము శాంతిగా ఉండుటనేది ఉందే, అది నీకు ప్రకటమైంది. అది నీకు నా స్వరూపమని నీకు తెలియదు. దుఃఖం పోయింది, దుఃఖం కొంతసేపు అణిగింది అని అనుకుంటున్నావు. అంటే ఈ ఆనంద అద్వితీయాలు అనేటువంటి ఉన్నాయే, ఈ ఆనంద అద్వితీయాలు నువ్వే. తెలివి స్వరూపం నువ్వు. తెలివి స్వరూపమైనటువంటి నువ్వు ఆనందము అద్వితీయం. ఈ ఆనంద అద్వితీయాలు ఏమైనాయంటే, నీకు ఆనందము అద్వితీయం అనేటువంటివి నేనున్నానన్నట్లుగా తెలుస్తుందా నీకు? నేనున్నాను అనేది మీరు నేనుండానా లేదా అంటే ఎంత ఫాస్ట్గా చెప్తారు. నేను చెప్తానుగా, నేను ఆనందంగా ఉన్నానని చెప్తారా? ఎవడైనా చెప్పగలడా? ఎందుకంటే ఈ తమో గుణం ఆవరించింది కదా, ఈ తమో గుణం ఆవరించిన దాన్ని రజోగుణం వచ్చి కప్పేసింది. తమో గుణం ఆవరించేసింది కదా ఫస్ట్లో, అప్పుడు ఆవరించేసింది అదే. ఇప్పుడు దాని లక్షణం పోయింది. దాని లక్షణం పోయిన దాన్ని ఇప్పుడు రజోగుణం వచ్చి ఏం చేసింది? మళ్ళీ ఆవరించింది. రజోగుణ లక్షణం ఏమిటి? విక్షేపము, దుఃఖం. విక్షేపము, దుఃఖం. అందువలన ఎంతసేపు అయినా చూడండి, వీడికి విక్షేపంగా అన్నా ఉంటాడు, దుఃఖంగా అన్నా ఉంటాడు. నీ ఆనందం నీకు తెలియట్లా. ఈ దుఃఖము ఉపశమించినప్పుడు, దుఃఖం ఎవరికి వచ్చింది? మనస్సుకి. ఆ మనస్సు ఎవరు? నువ్వు కల్పించుకున్న మనస్సు, నువ్వు ఊహించుకున్న మనస్సు. అవునా? నువ్వు ఊహించుకున్న మనస్సు, నువ్వు కల్పించుకున్న మనస్సు, నువ్వు ఊహించుకున్న ఆలోచనలతో పెట్టుకొని ఉండవే, అవన్నీ ఏంటి? విక్షేపంతో వచ్చినాయి. విక్షేపముతో వచ్చినటువంటి ఆతత్వం అంతా నీ సహజత్వం అన్ని తెలియనికుండా చేసి, పోనీ ఆనంద అద్వితీయాలన్నా తెలియచ్చుగా నీ సహజంగా ఉండేటివి, వాటిని కనిపించనివ్వకుండా ఈ రజోగుణం ఫ్లాట్ చేసి పారేస్తుంది. రజోగుణం ఎప్పుడైతే ఫ్లాట్ చేసేసిందో అప్పుడేమైందంటే, చూడండి, రజోగుణం వచ్చి ఎప్పుడైతే కప్పేసిందో అప్పుడు ఉన్నటువంటిది సత్ చిత్ ఆనంద స్వరూపం అయితే దాని బదులు వేరే తెలిసిపోయింది అంత. దాని ప్లేస్లో వేరేది. ఎందుకంటే అది విక్షేపం కదా, విక్షేపం వేరే, అన్నీ వేరే చేసేసింది. ఇప్పుడు చెప్పండి, మీకు కనిపిస్తూ ఉండేటివన్నీ ఇప్పుడు ఏంటి? విక్షేపము వలన మీకు తెలుస్తున్నది. ఇదంతా రజోగుణం. మీ సహజత్వాన్ని తెలియకుండా చేసింది తమో గుణం. ఇప్పుడు మీకు సత్వగుణం ఉందా లేదా? సత్వగుణం ఉండి ఏదుంటే దానిని తెలుసుకుంటుంది. సత్వగుణం ఏం చేస్తుంది? సుఖము, జ్ఞానం. నువ్వు ఎక్కడుంటే అది తెలుస్తుందా లేదా? దైవ విచారం చేస్తుండవు, ఆత్మానాత్మ విచారం చేస్తుండవు, ఈ జ్ఞానం కలుగుతుందా లేదా? జ్ఞానం తెలుస్తుందా లేదా? నేను విచారం చేస్తానని తెలుస్తాను. దేవుని పూజ చేస్తూ ఉండవు, ఆ జ్ఞానం కలుగుతుందా లేదా? దొంగతనం చేస్తా ఉన్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, ఇతరులను హింసిస్తున్నాడు, జ్ఞానం ఉందా లేదా? అక్కడ కూడా జ్ఞానం అనేది ఎక్కడైనా సరే అది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము ఏమి జరుగుతూ ఉంటే దానిని ప్రకటింపజేస్తుంది. సత్వగుణం ప్రకటింపజేస్తుంది, రజోగుణము విక్షేపం కలిగించేస్తుంది. అన్ని విక్షేపాలుగా ఇవన్నీ విక్షేపాన్ని కలిగించేస్తుంది. తమో గుణం ఆవరించేస్తుంది. మొట్టమొదటి వచ్చింది ఏది? తమో గుణం వచ్చింది. తమో గుణం వచ్చి ఆవరించేసింది. తర్వాత రజోగుణం వచ్చి విక్షేపం చేసింది. సత్వగుణం మాత్రం ఉండేదాన్ని ప్రకటిస్తూ ఉంది. ఏమండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తా. మీరు సత్వగుణాన్ని
సత్వగుణం ఆటోమేటిక్గా ఉంది లేదా? అందరికీ జ్ఞానం తెలుస్తుందిగా. ఇప్పుడు మీరు జ్ఞానముగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆవరణ వరకు నువ్వు పోలేవు. ఫస్ట్ విక్షేపాన్ని పోగొట్టాలి. ఫస్ట్ ఏం చేయాలి? విక్షేప దోషాన్ని నువ్వు కనుక పోగొట్టగలిగితే, విక్షేప దోషాన్ని నువ్వు పోగొట్టగలిగితే విక్షేపమును పోయిన దానిని సత్వగుణం ప్రకటిస్తుంది. అవునా? అంటే ఇప్పుడు నువ్వు ప్రయత్నంతో నువ్వు చేయాల్సింది ఏంటి? విక్షేపాన్ని పోగొట్టుకోవాలి, సత్వగుణంగా నిలిచి ఉండాలి. అంటే ఏది ప్రకటిస్తూ ఉందో ఇది సత్వగుణం అని నువ్వు సత్వగుణంలో నిలిచి ఉండాలి, విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడు ఇంకేం మిగిలి ఉండాలి? ఆవరణ దోషం ఉంది, సత్వగుణము ప్రకటిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆవరణ దోషాన్ని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు కూడా సత్వగుణం ఉంటుంది. ఆవరణ దోషాన్ని పోగొడితే సత్వగుణం ఒకటే మిగిలి ఉంటుంది. ఆ సత్వగుణం కూడా ఏమవుతుంది? ఇంకా అది దాన్ని చేసే పని ఏంటి? ఉన్నదాన్ని ప్రకటిస్తుంటుంది, అంతే. అది ఇప్పుడు శుద్ధ మనస్సుగా నిల్చుంటుంది. అది శుద్ధాంతఃకరణం. శుద్ధాంతఃకరణం అంటే ఏంటి అర్థమైంది? ఇప్పుడు శుద్ధాంతఃకరణం అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ విక్షేప దోషం పోవాలి, తర్వాత ఆవరణ దోషం పోవాలి, తర్వాత ఆ సత్వగుణం అనేటువంటి దాన్ని నువ్వు సత్వగుణాన్ని మళ్ళీ మలినం చేయకుండా ఉండాలి, మలినం చేయకుండా ఉండాలి. ఇట్లా చేస్తే కొంతవరకు ఇది అవుతుంది. ఇప్పుడు దీనిని అంతా చెప్పుకున్నామే, ఇప్పుడు ఇంతవరకు కొంత చెప్పినాం కదా. ఇదంతా కూడా అజ్ఞానము. ఇదంతా మనస్సు చేత వచ్చిందే కదా. నువ్వు తెలివి, ఇప్పుడు చెప్పిందంతా తెలివిని గురించి చెప్పినా మనము. తెలివినందు ఆవరణ దోషం వచ్చి చేసిన పని, రజోగుణం వచ్చి చేసిన పని, సత్వగుణం వచ్చి చేసిన పని. ఈ సత్వగుణము, రజోగుణం, తమో గుణాలు ఏంటివి? అవన్నీ మాయాశక్తిగా, దైవీ శక్తిగా. ఆ దైవీ శక్తి ఇప్పుడు దైవీ శక్తి అనుకుంటున్నాడా లేకపోతే ప్రపంచం అని అనుకుంటున్నాడా? వీడు అసలు ముందు ప్రపంచంగా అనుకుంటున్నాడు. ప్రపంచాన్ని ఇప్పుడు నువ్వేం చూడాలా? దైవీ శక్తిగా చూడు. ఫస్ట్ దైవీ శక్తిగా చూడు. దైవీ శక్తిగా చూస్తే సత్వరజస్తమో గుణ విశిష్టమైనటువంటి స్వరూపం నీకు తెలియబడుతుంది. అదే దైవీ శక్తి. అదే దానికే పేరు పెట్టింది ఈశ్వరుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఆ దైవీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? చెయ్యి ఎక్కడ చూపిస్తున్నారు? అది అంటే తెలివి నుండి వచ్చింది. నా నిండి అనొద్దు. నా నిండి అంటే శరీర భావం పెరుగుతుంది. నువ్వు తెలివితో చెప్పాలి, తెలివితో చెప్పాలి. ఎందుకంటే దీన్ని నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఈ ఫేస్ చేసి అందరూ దీంట్లో పడిపోయి ఉండరు. నానండి నేనండి. అందువలన తెలివి స్వరూపం నేను, తెలివి స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును ఆవరణ దోషం ఆవరించి దానిపైన విక్షేప దోషం వచ్చి, అంటే రజోగుణముతో విక్షేప దోషం వచ్చి ఇవంతా ఏర్పడింది. సత్వగుణము దీనిని ఏది ఉంటే దాన్ని ప్రకటింపజేస్తుంది, అంతే. ఇప్పుడు ఇదంతా నీ స్వరూపమా? తెలివియా? ఇదంతా తెలివా? మరేంటి? దైవీ శక్తి అంటే మాయ అంటే ఇప్పుడు ఏంది? ఈ విజృంభణ అంతా ఏంది? దాన్ని ఒక్క మాటలో చెప్పండి. సత్వరజస్తమో గుణముల యొక్క విజృంభణ. విజృంభించిందా లేదా? సత్వరజస్తమో గుణముల యొక్క విజృంభణ ఏంది? ఇదంతా ఈ శరీరముతో సహా అంతా విజృంభణ. ఇదంతా ఏమిటి? దైవీ శక్తి. నువ్వు దైవీ శక్తిగా చూడు. నువ్వు దైవీ శక్తిగా చూస్తే ఇప్పుడు ఈ రజోగుణము తమో గుణము యొక్క ప్రభావం అనేది అక్కడ
అణుగుతుంది. అంటే నువ్వు సత్వగుణముతో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇది నీ ప్రయత్నంతో చేయాలి. పురుష ప్రయత్నంతో ఇది చేయాలి. పురుష ప్రయత్నంతో ఎవడు దీన్ని చేస్తాడో వాడు మాత్రమే రజస్తమో గుణాలను అధిగమించగలుగుతాడు. వాడు కాకుండా ఇంకెవడు నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఇంక దీన్ని అధిగమించదని కుదరదు. అజ్ఞానం అనేటువంటి దాని గురించి కొద్దిగా 3 రోజులుగా వివరించుకుంటున్నాం. ఈ 2 శ్లోకాలు ఒక చూడండి, ఒక చిన్న మాటలో ఆచార్యుల వారు చెప్పినటువంటి దాన్ని ఎంత లోతుగా ఉందో చూడండి. సరే, దీన్ని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत. ओम